ఈ వీడియో మాత్రం హౌస్ వైఫ్ అన్న పేరు వినగానే చిన్న చూపు చూసేవారికి అంకితం అండి. ఎందుకంటే మీ దృష్టిలో చాలా ఖాళీగా ఉండే వాళ్ళలో మొదటి లిస్ట్లో ఉండేది వీళ్ళే కదా. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక చాలా ఖాళీగా ఉండి ఫోన్లు మాట్లాడతారు, సీరియల్స్ చూస్తారు, పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు చెప్తారని గొప్ప అభిప్రాయం తెచ్చుకున్నాం కదా. అందుకు అలాంటి అభిప్రాయాన్ని కొంచెం సైడ్ చేద్దామని ఈ వీడియో. అయినా ఎంత సైడ్ చేసినా ఆ థాట్ ఉన్న మైండ్ మార్చలేమనుకోండి. ఎందుకంటే పొద్దున్నే అందరికంటే ముందు నిద్ర లేచేస్తాం కదా. లేచేసి కాఫీలని, టీలని, టిఫిన్లని అన్నీ రెడీ చేసేస్తాం 7:30 కల్లా. ఇప్పుడున్న జనరేషన్లో 7:30 కల్లా ఇంటి ముందు వ్యాన్ వచ్చేస్తుంది స్కూల్ పిల్లలకి. ఆ పిల్లల్ని లేపి రెడీ చేసి టిఫిన్లు పంపించడం అంటే చాలా చిన్న పని కదా. 7:30 కల్లా బాక్స్ పంపించక అయినా ఖాళీయే కదా. మీరు అనుకోవచ్చు 7:30 కల్లా టిఫిన్లు పెట్టేసేసి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా ఆ తర్వాత అంతా ఖాళీయేగా, వంట పని మొత్తం అయిపోతుందిగా అనుకుంటారు. పప్పులే ఉడకవలేండి. శ్రీవారు ఉన్నారు కదా, శ్రీవారు 7:30కి వెళ్ళిపోరు కదా అందరూ. ఆయనకి టిఫిన్లు పెట్టి బాక్స్ పెట్టి పంపించేస్తాం. ఆ తర్వాత పొద్దున ఎప్పుడో లేచుంటాం తెల్లవారుజామునే. కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. రెస్ట్ అంటే మీకు నచ్చదు కదా, మీకు చాలా ఖాళీగా ఉన్నాం అనుకుంటారు కదా. రెస్ట్ అంటే ఏం లేదు, టిఫిన్ చేసి కాసేపు అట్లా కూర్చుందాం అనిపించింది. అయినా కూర్చుందాం అనుకునేసరికి ఎదురు బోర్డు అంటే అంట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాం, తప్పదు. తప్పదు అనే మాట మీ వల్లే వచ్చింది. ఒకప్పుడు మేము కూడా బాధ్యతగా ఇష్టంగా, ఇప్పటికి కూడా బాధ్యతగానే చేస్తాం. మీ మాటలు విని విని ఇది మాకు కూడా ఇది మేము చేసేది పనే కదా అనే స్టేజ్ తీసుకొచ్చేసారనమాట. అంట్లు రాత్రి తిన్నట్ల దగ్గర నుంచి, పొద్దున టిఫిన్ లాంట్ల దగ్గర నుంచి, మధ్యాహ్నం ప్రిపేర్ చేయాల్సిన కావాల్సిన అంట్లు అన్నీ కడిగి పక్కన పెట్టేసుకునేసరికి టిఫిన్ తినాలన్న ఆలోచన కూడా రాదు. ముందు పని చేసుకొని కొంచెం లేట్ అయినా 10-11ంటికి తినిస్తే బాగుంది కదా అనిపిస్తుంది. కసులు తుడుచుకోవాలి, ఇల్లు చిమ్మాలి, తుడుచుకోవాలి, స్నానం చేసి పూజ చేసుకునే వాళ్ళకి చేసుకునే టైం కూడా ఉంటుంది కదా. ఆ తర్వాతే టిఫిన్లు చేసేవాళ్ళు బోలెడు మంది. అందులో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ గురించి చెప్తున్నా ముఖ్యంగా. ఇవన్నీ పాటించాక టిఫిన్ చేసేవాళ్ళు బోలెడు మంది. ఆరోగ్యం కూడా లెక్క చేయరు. నిజంగా చెప్తున్నా అనుకుంటారు, ఓహే మహా అయితే ఒక 12ంటికో ఏమైపోతాం, మధ్యాహ్నం అంతా ఖాళీయేగా. సాయంత్రానికి మళ్ళీ వస్తారుగా పిల్లలు. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తెచ్చుకునే వాళ్ళు, పికప్పింగ్ డ్రాపింగ్ చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ అయినా కూడా. కానీ మీకు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఖాళీగా ఉంటారని అభిప్రాయం కదా. వెళ్ళి తెచ్చుకోవాలి. పిల్లలేమో ఊరికనే ఉంటారా, రాగానే అన్నం పెట్టాలి. అది బాధ్యతగానే తీసుకుంటామండి. మళ్ళీ ఏంది పిల్లలకు అన్నం పెట్టేది కూడా పని అనుకుంటారు. చాలా బాధ్యతగా ఇష్టంగానే తీసుకుంటాం. ఇంత చేసి పనులన్నీ చేశాక ఫుడ్ తినేటప్పుడు ఈ కూర బాగుంది, ఉప్పు పప్పులు కొంచెం తక్కువైనాయి అనుకోండి, అయ్యో మా శ్రీవారికి సరిగా ఫుడ్ బాగాలేదే అని ఒక పక్క టెన్షన్ ఉన్నా, పైకి కవర్ చేసుకుంటూ ఈరోజు ఇంకా బాగా చేయాలనుకున్నా ఆ వంటలు ఏం నచ్చో, ఏదో కొంక ఖచ్చితంగా పెట్టాల్సిందే. అయినా రోజు గడవాలి కదా. మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వర్క్ రాయించాలి, వాళ్ళకి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి. కొంతమంది పొద్దున్నే నా సంగతే చెప్తున్నా, మార్నింగే లేవలకు ముందు రోజు నైట్ అంట్లు కడిగేసి పెట్టుకొని పొద్దున్నే హడావిడి అయిపోతుందని నైట్ కూడా కడిగేసి 10 అయినా 11 అయినా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ పనాళ్ళు ఉండరు. మేబీ పనులు పెట్టుకునే పరిస్థితి ఉన్నా కూడా పెట్టుకోవాలనిపించేసరికి ఈ చుట్టాల దెబ్బకో పక్కన వాళ్ళ దెబ్బకో ఖాళీగా ఉంటున్నావు కదా, పని చేసుకోలేవా అని 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 మైండ్ డిప్రెషన్లోకి ఫీల్ అయిపోయి నా పని నేనే చేసుకుంటే బాగుండు కదా. ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చెప్పాలనుకుని నోటి దాకొచ్చి చెప్పలేక ఖర్చుల గురించి ఆలోచించే వాళ్ళు బోలెడు మంది. ఓన్లీ హౌస్ వైఫ్స్ మాత్రమే చేస్తారు అది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్నపాటి బాధ, భయం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే నేను ఖాళీగా ఉన్నాను కదా, ఎంత పైకి గట్టిగా ఉన్నా కూడా పదే వచ్చిన చుట్టాల్లో పక్కనాల్లో ఎవరో ఒకళ్ళు, నువ్వు ఖాళీయేగా అమ్మా, ఇంట్లో ఖాళీయేగా, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయేగా, భర్త వెళ్ళిపోయాక ఖాళీయే కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా. ఎవరికి ఉండదండి పని చెయ్యాలి అని, జాబ్ చెయ్యాలని. నేను ఇంట్లో ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఇంట్లో లేకపోతే ఇవన్నీ జరగవు. మేబీ డబ్బులు పెడితే జరగచ్చేమో. నేను వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదిస్తుంది ఆ డబ్బుల కోసం కదా. నేను ఈ పని నా పిల్లలకి ప్రేమగా అన్నం పెట్టుకోవడమో, నా భర్తకి వంట చేసి పెట్టుకోవడమో, ఇల్లు క్లీన్ చేసుకోవడమో, పూజ చేసుకోవడం, ఇంకోటి సో అండ్ సో బట్టలు ఆరేయడమో, ఏ పని అన్నా అవ్వనివ్వండి, ఆ పని అంతా నేను చేసుకుంటున్నా.
ఎవరికో డబ్బులు ఇచ్చి పని చేసుకొని నేను హరాబరిగా వెళ్ళి బయట ఎక్కడో 10,000కో 20,000కో 30,000కో ₹1,00,000 అవ్వనివ్వండి. అసలు హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటున్నారంటే ఏంటి దాని అర్థం? ఆ నీడు పిల్లలకి నేను చూసుకోవాలనో, కొంతమంది ఫ్యామిలీస్కి పుట్టింటి సపోర్ట్ ఉండదు, అత్తగారి సపోర్ట్ ఉండదు, అన్నీ వాళ్ళే ఉండి భార్య ఉండే చేసుకోవాలి కాబట్టే ఉంటారు. ఎందుకు అనిపించుకుంటారు? ఇన్ని పనులు చేస్తూ కూడా ఖాళీగా ఉన్నారు, ఏదైనా పని చూసుకోవచ్చు, ఏదైనా జాబ్ ఆ పని ఏదో మీరే చేయవచ్చు, ఇంట్లో చేసి జాబ్ చూపించండి అని చెప్పాలని నోటి దాకా అనిపించినా చెప్పలేం, ఒక చిరునవ్వు నవ్వి వదిలేస్తాం అనమాట. ముఖ్యంగా చెప్పనా, చాలామంది ఆడవాళ్ళు పిసినారి ఆడవాళ్ళగా మిగిలిపోతారు. ముఖ్యంగా అందులో హౌస్ వైఫ్స్. జాబ్ చేసే ఆడవాళ్ళకి శాలరీ వస్తుంది, హస్బెండ్ని అడగాల్సిన పని ఉండదు, హస్బెండ్ చెప్పి చేయాల్సిన పని ఉండదు, ప్రతి రూపాయి భర్తనే అడగాలి. ఒకవేళ ఆ భర్త అర్థం చేసుకునేవాడే చేతికి డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టకపోయినా కూడా చుట్టాలల్లో, బంధువుల్లో, ఫ్రెండ్స్లో అన్నిట్లో పిసినారితనంగానే మిగిలిపోతాం అనమాట. ఎందుకు ఖర్చు పెట్టరో తెలుసా? ₹1 ఖర్చు పెట్టాలంటే ఎక్కడో ఒక చిన్నపాటి బాధ, నేను బయటికి వెళ్ళట్లేదు కదా, నేను ఇంట్లో ఉన్నా, ₹1 దాచి పెడితే నా భర్తకే ఉపయోగపడుతుంది, నా పిల్లలకు ఉపయోగపడుతుంది ఆలోచించే వాళ్ళు వందల్లో, లక్షల్లో, వేలల్లో ఉంటారు. మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ముఖ్యంగా ఉంటారన్న. పోపు డబ్బాలు ఎక్కడ చూసినా ఇంట్లో సరైన అవసరాలకు అర్జెంటే డబ్బులతో ఫస్ట్ జాబ్ చేయని ఈ ఆడమనిషే తీసుకొచ్చి ఇదిగోండి తీసుకోండి అని శ్రీవారాన్ని ఇస్తుంది. సేవింగ్ చేసే ఆడవాళ్ళు, పొదుపు చేసే ఆడవాళ్ళు జాబ్ చేసే ఆడవాళ్ళతో సమానం. ఫంక్షన్లకు వెళ్తాం, భర్త మంచి చీర కట్టుకోమంటాడు, వాళ్ళు తగ్గట్టే ఉండాలనుకుంటారు. 10,000 20,000 పెట్టి కట్టుకునే చీరలు కట్టుకునే వాళ్ళని చూసి అబ్బా నేను కూడా కట్టుకోవాలని ఎక్కడో అనిపిస్తుంది. 1-2 సార్లకి ఏం కట్టుకుంటాంలే, ఒక రకమైన చీర కట్టుకొని పోతే సరిపోతుంది కదా, ఆ డబ్బులు ఇంకో దానికి ఉపయోగపడితే సరిపోతుంది కదా ఆలోచిస్తారు. కానీ అక్కడ చీప్గా కనిపిస్తాం అనమాట. డబ్బులు లేక కాదు, ఉండి కాదు, పరిస్థితులను బట్టి వెళ్ళిపోతాము. ఎందుకంటే ₹1 ఖర్చు పెట్టాలని ఇది నేను సంపాదించట్లేదు కదా అనే భావన తెప్పించేస్తారనమాట బంధువులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హస్బెండ్స్ బాగున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఎంతమంది చెప్పి మాట వరుసకి ఏదైనా జాబ్ చూస్తావా అని హస్బెండ్ అన్నా కూడా వాళ్ళు నిజంగానే లోపల ఇన్నర్గా నీ ఖాళీగా ఉన్నామేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అనుకొని కూడా బాధపడే ఆడవాళ్ళు ఉంటారు. దయచేసి ఆపండి. మేమెప్పుడు ఇది చాకిరిలానో గొడ్డు చాకిరిలాగో నేను ఖాళీగానే ఉండట్లేదని ఎప్పుడు భావించలా. పదే ఖాళీగా ఉన్నారు అని అనడం వల్ల మేము పనులు చేస్తున్నాం కదా, మేము ఇంట్లో ఖాళీగా ఉన్నామా అని అనడం వల్ల మేము జాబ్ జాగే. ఎవరన్నా మీరు ఖాళీగా ఉన్నారంటే చెంప పగలగొట్ట అంత కోపం వస్తుంది తెలుసా కొంతమందికి. ఈ పనంతా నువ్వు వచ్చి చేయి. ఒళ్ళు నొప్పులు నుండి ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగాలేకపోయినా బయటకు వెళ్ళి ఫుడ్ లంచ్ బాక్స్ పెట్టలేకనో ఆర్డర్ పెట్టి టిఫిన్స్ పెడదామన్నా కూడా ఆలోచిస్తామన్నమాట. ఒక రోజు పెట్టేసేస్తే బయటకు తీసుకెళ్తే టిఫిన్లు ఏమైనా తీసుకురావాలన్నా, లంచ్ ఏమన్నా కట్టాలన్నా చాలా బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఏముంది బాగుండకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక రెస్ట్ తీసుకోవచ్చు, కానీ దబదబా లేచేసి టిఫిన్లు వంటలు చేసి జ్వరాలు 102 ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా బాధ్యతగా వంటలు చేసే ఆడవాళ్ళు ఎంతమందో లక్షల్లో వేలల్లో ఉన్నారు. మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు. నేను పొద్దుగూరు మిడిల్ క్లాస్ అంటున్నానని కాదు, ఇదే వాస్తవం. కానీ వాళ్ళకి ఎంతసేపటికి ఫోన్లు మాట్లాడతారు, అమ్మా నాన్నతో మాట్లాడతారు, పుట్టినకలు కాల్ చేసుకుంటారు, పక్క వాళ్ళతో ముచ్చట్లు చెప్తారు, సీరియల్ చూస్తారు. ఇదే కనిపిస్తుందా? మధ్యాహ్నం అయితే నిద్రపోతారు ప్రశాంతంగానని. నైట్ 11-12 అయినా అన్ని పనులు చేసుకొని పనుకుంటారు. అందరికంటే ముందునే నిద్రలేస్తారు. పని చేసుకున్నప్పుడు పని అయిపోయిన ఫ్రీ అయినప్పుడు 1 గంట రెస్ట్ తీసుకుంటారు. ఇంక నిద్రపోవడమేనా? ఫోన్లు కూడా ఊరికనే మాట్లాడమండి. పని చేసుకుంటూనే కూరగాయలు కట్ చేసుకుంటానో, బట్టలు మడత వేసుకుంటానో, ఇంకొక పని చేసుకుంటూనే మాట్లాడతారు. ఖాళీగా ఉట్టిగా సొల్లైతే చెప్పరు నాకు తెలిసినంత మటుకి. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి, భర్త వచ్చేసరికి ఏదో మినిమం జరగాలి కదా. దయచేసి చెప్తున్నాను, బంధువులు ఇళ్ళకి వచ్చినప్పుడు కానీ, బయటకు ఫంక్షన్లకు వచ్చినప్పుడు కానీ కొంచెం ఆడవాళ్ళు ఇంట్లో జాబ్ చేయకపోతే మెయిన్, నువ్వు జాబ్ చేయమ్మా, ఇంకా ఖాళీగా ఉన్నావు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు,
ఖాళీగా ఉన్నావు అంటే ఆ మాట అనకండి. నీకు ఇంట్రెస్ట్ ఉందా జాబ్ చేయాలని, టైం సరిపోతుందా, నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా అని వాళ్ళ అభిప్రాయానికి అనుకుని సలహా ఇవ్వండి. ఆ నీడ్ లేని ఆడవాళ్ళు ఎవరికి ఉండదు జాబ్ చేయాలని, ఇలా వేలకు వేలు సంపాదించాలని ఎవరికి ఉండదు. నా నీడ్ ఇది కదా, నా నీడ్ ఇక్కడ కదా, నాకు సంపాదించాలంటుంది, నాకు డబ్బులు తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకు ఉత్తిగా అందరి చేత అనిపించుకోవాలనిపిస్తుంది. ఎవరికి ఉండదు ఇది, అందరికీ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. పదే పదే చెప్తున్నా, ఇలా ఫేస్ చేసే వాళ్ళు బోలెడు మంది ఉంటారనమాట. ముఖ్యంగా ఇంట్లో అత్తగారు వాళ్ళు ఏమనరు, హస్బెండ్స్ ఏమనరు, చుట్టుపక్కలకు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. ఈ బాధలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం తగ్గించేసుకోండి. ఖాళీగా ఉండట్లా ₹1 ఖర్చు పెట్టడానికి ఆలోచించే మనిషి, హౌస్ వైఫ్ జాబ్ చేస్తే ఇంకో ₹10 ₹4 వెనకేసుకోవచ్చు అని ఎందుకు అనిపించదు? అందరూ డిగ్రీలు చదివి ఉండరు, అందరూ బీటెక్లు చదివి ఉండరు, లేకపోతే ఇంకోటి చదివి ఉండరు. ఏదో చిన్న చిన్న చదువులు అందరికీ గవర్నమెంట్ జాబులు, సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చేస్తాయా? అట్లీస్ట్ ఏ మిషన్ కుట్టుకుందామో, లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకుందామో, ఏమైనా నేర్చుకుందామన్నా కూడా దానికి కూడా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. అబ్బా అది చేస్తాం మనం ఇంత స్టేటస్లో ఉండి, మంచి కోర్స్ హస్బెండ్ మంచి జాబ్ ఉన్నారు, ఏదైనా చేద్దామని ఆలోచించి చేద్దాం అనుకున్నా కూడా ఇదా అని చీప్గా మాట్లాడు. సార్ చీప్ తీసేసే మనకి ఇంట్రెస్ట్ కదా, మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనుకున్నా కూడా ₹1 హస్బెండ్నే అడగాలి కదా. ఎక్కడంటే ఒక చిన్నపాటి భయం, నా భర్త దగ్గర కొంత డబ్బు తీసుకుంటున్నాను, ఆ డబ్బులు పెట్టి నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఆ ₹1 తిరిగి రాకపోతే ఏం మాట పడాలో అని బాధ. భర్త అంటాడో లేదో పక్కన పెట్టేసేయండి, మా ఆలోచన అలా ఉంటాయన్నమాట. ₹1 సంపాదించకపోయినా పర్లేదు, ఆ ₹1 ఖర్చు పెట్టుకుని ఉంటే చాలు అని అనని అదే ఆలోచనతో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉండరు, ఒక్కళ్ళే భర్త భార్య మాత్రమే చూసుకోగలరు. మాటలు అనేసి వెళ్ళిపోతారు. ఏదో చేయాలనుకొని లోపల పదే 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 ఒక 30 years దాటాక ప్రతిరోజు ఆలోచించే మొదట ఆలోచన ఏంటంటే హౌస్ వైఫ్కి, నేను ఏదో ఒకటి సంపాదించాలి, నేను డబ్బు సంపాదించి డబ్బు సేవ్ చేసి నా హస్బెండ్కి ఇవ్వాలి, నా పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలని ప్రతి మహిళ అనుకుంటుందండి. అనుకోని క్షణం ఉండదు. కళ్ళు మూసుకున్నా కూడా అదే కళ్ళ గుర్తొస్తుంది. మన పక్కన మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన చుట్టాలు, నైబర్స్ అందరూ జాబ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళకుండే రెస్పెక్ట్కి మనకుండే మనం చూసే విధానానికి డిఫరెన్స్ చూస్తున్నప్పుడు చాలా వాళ్ళని చూసి జెలస్ కాదు, నేను ఇలా చేస్తే బాగుండు కదా అని అంతే. ఆఖరికి ఒక ఇంట్లో చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నాయి, మేబీ చుట్టాలవో లేదా బంధువులో ఫ్రెండ్స్వో నైబర్స్వో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే హెల్త్ బాగాలేక పీరియడ్స్ వచ్చి రాలేకపోతే, జాబ్ చేయని అమ్మాయి గురించి చెప్తున్నా, రాకపోతే కావాలని వంక పెట్టుకొని రాలేదని నిందుంటుంది. కానీ నిజంగా తన సమస్యను అర్థం చేసుకొని నిజంగా బాగలేదేమో అని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. కావాలని ఎందుకు చిన్న చూపో తెలుసా? ఖాళీగా ఉంటుంది కదా, ఏం పని, పీరియడ్స్ రావడానికి, హెల్త్ బాగాలేకపోవడం, ఖాళీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దీనికి సంబంధం ఏంటి? ఏం లేదు కదా. అదే జాబ్ చేసే అమ్మాయి అయితే తను ఎలాంటి ఫంక్షన్స్కి రాకపోయినా, అట్లీస్ట్ అత్తామామలు గౌరవించకపోయినా, పలకరించకపోయినా, మాట్లాడకపోయినా, ఎనీ ఫంక్షన్స్కి రాకపోయినా తను రైట్. తను ఏదైనా చెప్పిందంటే హెల్త్ బాగాలేదన్నా లేకపోతే ఆఫీస్ వర్క్ అన్నా, అబ్బా తను సంపాదించేస్తుందిగా, తను తురుము కదా. రాకపోయినా తోపే, వచ్చినా ఇంకా తోపే. వాళ్ళకు మాత్రం సమస్యలు ఉంటాయి, హౌస్ వైఫ్ మాత్రం సమస్యలు ఉండవు. చాలా ఖాళీగా ఉంటుంది కదా. దయచేసి చెప్తున్నాను, ఇది ఒక్కరి సమస్య కాదు, చాలామంది ఫేస్ చేసే సమస్య. అర్థం చేసుకొని మాట్లాడండి. వీలైతే తనకు నిజంగా మేబీ తనకి ఏదైనా చెయ్యాలి, తన అభిప్రాయం తెలుసుకొని తనకి ఇంట్రెస్ట్ ఉంటే సహాయం చేయండి. పక్కనే ఉంటే పిల్లల్ని చూసుకోండి, ఇట్లా చెయ్యని మాట్లాడండి. పదే పదే వచ్చి ఖాళీగా ఉన్నావు, భర్త పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా ఏం పని ఉండదా అని మాత్రం అనకండి. అర్థం చేసుకోండి దయచేసి. ఇది ఓన్లీ హౌస్ వైఫ్ ఉన్న ఆడవాళ్ళ గురించి, అదే డర్టీ థింక్లో ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే. వాళ్ళకి మనసు ఉంటుంది,
వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి జాబ్ చేయాలి, సంపాదించాలని ఉంటుంది. పరిస్థితులు కుదరక మాత్రమే ఉంటాయి. జాబ్ చేసే ఆడవాళ్ళని నేను తగ్గించి మాట్లాడట్లేదండి, అందరి గురించి అట్లా. కొంతమంది ఇంట్లో పనులు చేసుకొని కూడా, ఇప్పుడు నేను చెప్పే పని మొత్తం చేసుకొని కూడా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళంటే వాళ్ళకి ఇంకా నమస్కారాలు, శతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడవాళ్ళని జాబ్ చేసే వాళ్ళని చూస్తే నాకు నిజంగా గ్రేట్గా, రెస్పెక్ట్గా అనిపిస్తుంది. అబ్బా చాలా మెయింటైన్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు చాలా మిస్ అవుతారు, ఫ్యామిలీని ముఖ్యంగా మిస్ అవుతారు. మేము ఫ్యామిలీని మిస్ అవ్వం, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. ఏదో ఒక టైంలో నా భర్తకి, నా పిల్లలకి, నా బంధువులకి నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటా. వాళ్ళ పాపం అవైలబుల్గా ఉండలేరు. ఎనీ టైం వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాలని కొంతమంది ఉన్నా, కావాలని ఎగ్గొట్టే వాళ్ళ గురించి అట్లా. నిజంగా కలవాలనుకుని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు కుదరదు కొంతమందికి. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఇప్పుడు ఒకటైతే గుర్తొచ్చింది సడన్గా, ఎప్పుడైతే చేతికి అందుబాటులో ఉంటాం, అవైలబిలిటీ అన్నప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళు ఈజీగా కనిపిస్తారు, దొరకరు, టైం ఇవ్వని వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆడది, హౌస్ వైఫ్ ఉన్న ఆడవాళ్ళు ఎనీ టైం అవైలబుల్గా ఉంటుందన్నమాట. బంధువులకి, ఫ్రెండ్స్కి, హస్బెండ్కి, రిలేటివ్స్కి, ఎవరికైనా తన ఇంట్లోనే ఉంటుంది కదా. బంధువులు ఇంటికి వస్తారు, ఎప్పుడో ఎన్ని తిట్టుకుని, ఎన్ని కొట్టుకుని, అరుచుకున్నా వచ్చేవాళ్ళు వస్తారుగా. ఉండబట్టేగా వస్తున్నారు, ఇంట్లో ఉండబట్టేగా, టైంకి వండి పెడుతుందనేగా. బాగా లేకపోయినా ఇంకోటైనా కానీ జాబ్కి వెళ్ళి ఆడవాళ్ళకు దగ్గరికి అయితే వస్తారండి. ఒకవేళ వచ్చినా వాళ్ళే వండుకొని తినాలి, రమ్మన్నా రారు. దయచేసి అర్థం చేసుకోండి. పదే పదే నలుగురిలో చులకనగా మాట్లాడకండి. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా అని. ఇవన్నీ బాధ్యతగా, ఇష్టంగా చేస్తున్నాం. మా ఇష్టాన్ని కూడా కష్టంగా బాధ పెట్టకండి దయచేసి, సరేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.